లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలకు నమస్సుమాంజలులు. ప్రేక్షక మహాశైలకు నమస్సుమాంజలులు. 2024 సెప్టెంబర్ మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాసుల యొక్క గ్రహస్థితి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంది, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకుంటున్నాం. రవి 16వ తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. కుజుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 22వ తారీఖు వరకు సింహరాశిలో సంచరించి తదుపరి కన్యారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు బుధుడు. అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు. శుక్రుడు ఈ నెల 18వ తారీఖు వరకు కన్యారాశిలో సంచరించి తదుపరి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు శని భగవానుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ఇవి సెప్టెంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా మనం తెలుసుకున్నాం. 2024 సెప్టెంబరు మాస ఫలితాలు మీనరాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ మాసంలో తల్లిదండ్రులు ఆస్తి తప్పకుండా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కొంత బయటపడటం కూడా జరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వల్ల చాలా సహాయ సహకారాలు అందుతాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నం చేసే వారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా చాలా ఎత్తుకు ఎదగలుగుతారు. అలాగే మంచి రిలేషన్షిప్ పెరుగుతుంది. బంధువులతోటి మంచి సఖ్యత ఏర్పడుతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహం ప్రయత్నాలు చేసేవారికి కూడా మంచి అవకాశాలు ఏర్పడతాయి. భాగస్వాములతోటి మంచి బాంధవ్యాలు ఏర్పడతాయి. తర్వాత ఆర్థిక పరంగా వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. అప్పులన్నీ కూడా కొద్దిగా తీర్చుకోగలుగుతారు. స్త్రీలు ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు మీరు ఒత్తిడికి తట్టుకోవాల్సి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆఫీసుల్లో పనిచేసే వారికి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అయితే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మాసం మధ్యలో కొంచెం జాగ్రత్తగా ఆహార వ్యవహారాల్లో నియమాలు పాటించుకోండి. అలాగే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి కూడా వైద్యుల సహాయ సహకారాలతోటి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే జన్మ జాతక రీత్యా మీరు మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకొని వాటికి పరిహారం చేసుకోవడం వల్ల
మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పనులన్నీ కూడా చివరి నిమిషంలో విజయాన్ని సాధిస్తారు. మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ప్రతి పనిలోనూ కష్టపడి పనిచేస్తున్నారు, తప్పకుండా చివరిలో ఫలితం వస్తుంది మీకు, ముందుగా కాకుండా. అలాగే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు, సలహాలు తీసుకోండి, తప్పకుండా మీకు మీ అభివృద్ధిని పొందగలుగుతారు. అలాగే సోదరులతోటి చాలా బాగుంటారు. మీ తండ్రి యొక్క ఆస్తిపాస్తులని సమానంగా పంచుకోగలుగుతారు, ఆనందదాయకంగా ఉంటారు. కుటుంబంలో అందరూ కలిసి ఆ కుటుంబ పెద్ద యొక్క మాటను వినడం జరుగుతుంది. ఆ కుటుంబ పెద్ద చెప్పినటువంటి మార్గాన్ని నడవడం కూడా జరుగుతుంది. అలాగే శత్రువుల కొంత ఇబ్బందులు కలుగుతాయి. నరదృష్టి అధికంగా ఉంటుంది కాబట్టి నరదృష్టికి దూరంగా ఉండండి. మీరు ఏ పని చేసినప్పటికీ ఎదుటి వారికి ఆ పని ముందుగా చెప్పకండి. చెబితే ఆ పని మీకు దూరం అయిపోతుంది, పోస్ట్పోన్ అవుతుంది. కాబట్టి మీరు చేసే పని ముందుగా ఎవరికి చెప్పకండి, పని చేసిన తర్వాత చెప్పండి. ఎందువల్లంటే నరదృష్టి వల్ల ఆ పని మీకు వెనుకకు పోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి ఈ మాసంలో. అలాగే కొత్త వారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి. వారి మాటలు తేనె పూసినట్టుగా ఉంటాయి. వారి మాటలకి లొంగిపోకండి. ఆడవారు లొంగిపోకండి, ఆడవారి మాటలకు మగవారు కూడా లొంగిపోకండి. వారు చెప్పింది ఎంత మటుకు సమంజసము, దానిలో ఎంత మటుకు నిజం ఉన్నది తెలుసుకొని నడుచుకోండి. అప్పుడు మీ యొక్క అభివృద్ధిని మీరు పొందగలుగుతారు. అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇంకా పొందాలి అంటే విద్యార్థులు కూడా జ్ఞాన సరస్వతీదేవి యొక్క దర్శనాన్ని చేసుకోండి. అమ్మవారి దర్శించుకోవడం వల్ల మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు. మీ యొక్క జ్ఞాపక శక్తిని పెంచుకోగలుగుతారు. మా అబ్బాయి బాగా చదువుతున్నాడండి కానీ మార్కులు రావట్లేదు అన్నవారికి కూడా అమ్మవారి అనుగ్రహ కటాక్షాల వల్ల మంచి జ్ఞాపక శక్తితోటి మంచి ఉత్తీర్ణతని సంపాదించుకోగలుగుతాడు, మంచి ర్యాంకులు పొందగలుగుతారు. విద్యార్థులు యూనివర్సిటీలో సీట్ల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా విదేశాల్లో తప్పకుండా సీట్ సంపాదించేటువంటి యోగం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళడానికి ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా స్నేహితుల వలన ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ పరంగా మీకు కొంత సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మీ అత్తమామల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు ఆర్థిక పరంగా ఏర్పడతాయి. మీరు విదేశాలకు వెళ్ళడానికి అందరూ మిమ్మల్ని సహకరిస్తారు. మీరు విదేశాల్లో అనుకున్నది సాధించుకొని తిరిగి రావడం జరుగుతుంది. అన్ని విధాలుగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. స్త్రీలకు కూడా చాలా బాగుంది. కుటుంబ పరంగా అందరూ బాగుంటారు. ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి ముందు బయటపడటం జరుగుతుంది. మీ యొక్క ఆర్థిక అభివృద్ధి చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానం చేసుకోండి. మీకు వీలుంటే లక్ష్మీ నరసింహస్వామికి ఒకసారి కళ్యాణం చేయించుకోండి. మంగళవారం నాడు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబం అంతా శుభ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. సర్వే జన సుఖినో భవంతు. మన గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టే మనము నడుచుకుంటూ ఉంటాం. అలాంటి గ్రహాలు మనకి ఏ విధంగా ఉన్నాయి తెలుసుకొని ఆ గ్రహాలకి మనము జపాలు చేయించుకోవడం కానీ, శాంతి చేయించుకోవడం కానీ, దానాలు ఇచ్చుకోవడం కానీ చేస్తూ ఉంటాం. లేదా మంచి పండితుల ద్వారా ఎటువంటి రత్నాన్ని మనం ధరిస్తే మనం ఆ గ్రహాల యొక్క ఉధృతాల నుంచి బయటపడుతూ ఉంటామో అలాగే మనం ముందు తెలుసుకుంటాం. అలాగే ఇంకా తొందరగా మనము రిజల్ట్ రావాలి, మనం తొందరగా ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. గ్రహాల యొక్క స్థితిగతులకు సంబంధించినటువంటి కొన్ని ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్స్. ఇప్పుడు సూర్యగ్రహం బాగలేదు, సూర్యగ్రహాన్ని బాగలేకపోతే ఎటువంటి రత్నాన్ని మీరు ధరించాలి, ఎటువంటి దానాన్ని మీరు ఇవ్వాలి, ఎటువంటి జపాలు చేసుకోవాలి అని పండితులు చెప్పినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకోలేని వారు చాలా లక్షల మంది ఉన్నారు. అటువంటి వారికి ఈ యొక్క నా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ చాలా తక్కువ రేట్లో ఉంటాయి. వాటిని సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్, సూర్యుడికి సంబంధించినటువంటి ఈ ఆయిల్ని మీరు
మీ ఉంగరపు వేలికి రాసుకోవడం వల్ల, రాసుకొని దాన్ని వాసన చూడటం వల్ల సూర్యగ్రహం ఇమ్మీడియట్లీ మీకు యాక్టివేషన్లో వస్తుంది. ఆ సూర్యగ్రహం మీకు యాక్టివేషన్లోకి వచ్చిందా రాలేదా అనేది నా దగ్గర ఆయిల్ తీసుకున్నప్పుడు నన్ను సంప్రదిస్తే నా దగ్గర ఉన్నటువంటి స్కానర్స్ తోటి మీకు చూపించడం కూడా జరుగుతుంది. మీకు ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల త్వరగా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అటువంటి 9 నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. సూర్యగ్రహానికి సంబంధించిన ఆయిల్, చంద్రగ్రహానికి, కుజగ్రహానికి, బుధగ్రహానికి, గురుగ్రహానికి, శుక్రగ్రహానికి, శనికి, రాహు, కేతుకి 9 నవగ్రహాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అలాగే మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు, మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్ర, ఈ యొక్క చక్రాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ చక్రాలు ఏ విధంగా మనకి లోపిస్తే మనకి అటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని మనం తెలుసుకున్నట్టయితే ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి. మూలాధార చక్రంలో ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఆయిల్స్, మూలాధార, స్వాదిష్టాన, ఈ షట్చక్రాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉంటాయి. మీరు నన్ను సంప్రదించవచ్చు, మీకు తక్కువ రేట్లను ఉంటాయి. అలాగే మీకు జాబ్ ఆయిలు, బిజినెస్ ఆయిలు, మనీ అట్రాక్షన్ ఆయిల్. అంటే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్. ఈ ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ధనాన్ని మనకి వచ్చే విధంగా చేస్తుంది. అది ఏ విధంగా? మనం బిజినెస్ చేస్తున్నాం, మన బిజినెస్లో జనాకర్షణ కావాలి. జనాకర్షణ లేకపోతే ఏ మనిషి కూడా మనం వ్యాపారం చేయలేము. వ్యాపారంలో ఉన్నత స్థాయికి మనం ఎదగాలి అనుకున్నప్పుడు, వ్యాపారంలో మనం పడిపోతున్నాం అనుకున్నప్పుడు ఈ బిజినెస్ ఆయిల్ కనుక మీరు ఈ చూపుడు వేలికి రాసుకొని మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కలిగినటువంటి ఆయిల్ ఈ ఉంగరపు వేలికి రాసుకున్నట్టయితే ఈ ఆయిల్స్ మీరు చేసేటువంటి వ్యాపారంలో ధనాకర్షణ కలుగుతుంది. అంటే ధనం విపరీతంగా రావడం మొదలు పెడుతుంది. అది క్రమేణా అభివృద్ధి చెందుతుంది. అలాగే గ్రహాలు, షట్చక్రాలు, ఈ బిజినెస్ ఆయిల్, జాబ్ ఆయిల్. మన పిల్లలు బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి బాగా చదువుకొని ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారికి ఉద్యోగ ప్రాప్తి కలగకుండా ఉంటుంది. అప్పుడు జాబ్కి సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది మన దగ్గర. ఆ ఆయిల్ ప్రతిరోజు వాళ్ళు ఉదయాన్నే ఈ చిటికిన వేలికి రాసుకొని ఆ స్మెల్ తీసుకోవడం వల్ల షట్చక్రాల్లో లోపలంతా బ్యాలెన్సింగ్ జరిగి వారు ఉద్యోగం ఏది ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగం త్వరగా వాళ్ళకి వచ్చే విధంగా ఉంటుంది. ఇటువంటి ఆయిల్స్ గత 6 నెలల నుంచి ఎంతోమంది ఉపయోగపడి వారు నాకు ఫోన్లు చేస్తున్నారు. తప్పకుండా మీకు కూడా ఉపయోగం జరిగి మీరు ఆనందదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ ఆయిల్స్ అన్నీ మీకు నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు ఏ గ్రహం మీకు బాగలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు ఉపయోగించినట్టయితే ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్ ఉంటుంది. ఇమ్మీడియట్లీ మీకు యాక్షన్. మీరు వాడి చూడండి, మీరు 10 మందికి చెప్తారు, మీరు లబ్ధి పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నా దగ్గర నవగ్రహాల ఆయిలు, షట్చక్రాల ఆయిలు, జాబ్ ఆయిలు, జాబ్ ఆయిలు, ఇవి 9 నవగ్రహాల ఆయిల్స్, షట్చక్రాలు 7 చక్రాల ఆయిల్స్, తరువాత జాబ్ ఆయిలు, బిజినెస్ ఆయిలు, మనీ అట్రాక్షన్ ఆయిల్. ఇవి ఇంకా వాస్తుకు సంబంధించిన ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ ఆయిల్స్ అన్నీ కూడా ప్రతి రాశిలోనూ చివరిలో మీరు వేస్తే తప్పకుండా అందరికీ అందుబాటులోకి వెళ్తాయి, అందరూ ఆనందంగా ఉంటారు. ఈ ఆయిల్స్ అన్నీ ఒకసారి వేయండి. కాలసర్ప దోషంతో బాధపడుతున్నారా? మహాకాల సర్పంతో బాధపడుతున్నారా? అయితే నా దగ్గర ఉన్నటువంటి కాలసర్పం సంబంధించినటువంటి ఆయిల్ ఉంది. అది వాడినట్టయితే తప్పకుండా మీకు సంతాన యోగం కలుగుతుంది, కాలసర్ప దోషం తగ్గుతుంది. అలాగే పితృదోషాలతో బాధపడుతున్నారా? అయితే పితృదోషాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి.
ఈ పితృదోషాలకు సంబంధించిన ఆయిల్ వాడటం వల్ల పితృదోషాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే బ్లాక్ మ్యాజిక్ ఎవరన్నా చేస్తున్నారా, బ్లాక్ మ్యాజిక్ వల్ల మీరు బాధపడుతున్నారా, మీకు బ్లాక్ మ్యాజిక్ తగలకుండా ఉండడం కోసం నా దగ్గర కొన్ని ఆయిల్స్ ఉన్నాయి. అది వాడటం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతుంటే మీకు షుగర్ తగ్గేందుకు ఆయిల్స్ ఉన్నాయి. అలాగనే హార్ట్ చక్రాలో గుండె నొప్పితో కానీ, బ్లాకులతో కానీ, దీంతో కానీ గుండెతో బాధపడుతున్నారా, ఈ హార్ట్ చక్ర ఆయిల్ రాసుకోవడం వల్ల ఎంత రిలీఫ్ ఉంటుందంటే మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. అలాగనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా, నీస్కి సంబంధించిన ఆయిల్ ఉంది నా దగ్గర, అది వాడటం వల్ల మీకు వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది. బాడీలో ఎక్కడైనా బాగా పెయిన్స్ ఉండి బాధపడుతున్నారా, ఆ పెయిన్స్కి సంబంధించిన ఆయిల్ నా దగ్గర ఉంది, అది వాడటం వల్ల ఇమ్మీడియట్లీ మీకు బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. మీరు వాడి చూడండి, ఇంకా కావాలి 10 మందికి చెప్పగలుగుతారు. నమస్తే.